మన చీరల అందం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అది రెండు దారాల మాయ. వార్ప్ అంటే నిలువు దారాలు, వీటిని మగ్గం మీద బిగించి పెట్టుకుంటారు. ఇవే చీరకు పునాది కూడా, బలం ఇచ్చే వెన్నుముక. వెఫ్ట్ అంటే అడ్డదారాలు, వీటిని షటిల్ తో వార్ప్ మధ్యలో ముందుకు వెనక్కి పోసుకుంటూ నేస్తారు. ఒక్కో అంగుళం అలా చీరగా మారుతుంది. వార్ప్ అండ్ వెఫ్ట్ కలిసే చోటే బట్ట పుడుతుంది. సాదా పత్తి చీరైనా ఘనమైన పట్టు చీరైనా అందమంతా ఈ సమన్వయమే. బోర్డర్ పొట్టు దగ్గర వెఫ్ట్ లో జారి దారం కలిపితే ఆభరణం లాంటి మెరుపు వస్తుంది. బ్లాక్ కలర్ ప్రింట్ వస్తుంది కదండి, కానీ ఇక్కడ మనకి ఈ బ్లూ కలర్ చీర కనిపిస్తుంది కదా, అది ఎలా కనిపిస్తుంది? ఓకే, ఇటువైపు చూపించండి ఒకసారి. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ ఒక పెన్ ఒక దానికి చుట్టుకున్నారు. ఇది అక్కడ పెట్టి అక్కడి నుంచి వస్తుందట. ఇది సేమ్ డిజైన్ ఈ సారీ నుంచి ఒక పీస్ ఆల్రెడీ చేసింది అనమాట. ఇది చూడండి ఎంత వైబ్రెంట్ గా కనిపిస్తుందో. ఇది లోపల సైడ్ అంచు బోర్డర్ చూసుకుంటుంటే ఎంత క్లారిటీగా క్లియర్ గా ఉందో. బట్ వీళ్ళు జస్ట్ వీవర్స్ అండి. నేను జస్ట్ మీకు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేవి మీకు తెలియడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి వీళ్ళు ఇలా థ్రెడ్స్ చేసుకున్నారు చూడండి. ఇక్కడ ఇది మొత్తం కూడా ఈ ఒక్క సారీకి చేయడానికి వీళ్ళు సెట్ చేసుకున్న థ్రెడ్స్ అనమాట. ఇవి దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇవన్నీ కూడా థ్రెడ్స్ చేయడానికి ఒక బండిల్ లో చేసుకుంటున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ సైడ్ చూడండి ఒక బండిల్ చేసుకున్నారు. దీంట్లో నుంచి చుట్టి ఒక బండిల్ రెడీ చేసుకున్నారు. అక్కడ మీకు లాస్ట్ లో చూస్తే కనిపిస్తుంది చూడండి. ఒక 2 బండిల్స్ ఆల్రెడీ రెడీ చేసుకుని ఉన్నారు చూడండి. ఇది ఒక శారీకి అవుతుందండి, అదొక డిజైన్. బట్ ఒక్క శారీకి మాత్రమే అవుతుంది. అదొకటి బండిల్. ఎన్ని శారీస్ అవుతాయి? 60 శారీస్ అవుతాయి. ఇది ఒక్క బండిల్ తో చూడండి. ఒక్క బండిల్ తో 60 శారీస్ అవుతాయంట. చూడండి బండిల్ మొత్తం. అంటే వీళ్ళకి వీవర్స్ కి ఎంత పని ఉంటుందో చూడండి. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఓపెన్ చేయించాము. చాలా థ్యాంక్స్ అండి ఓపెన్ చేస్తున్నాను. వేసుకునే ప్రతి చీర వెనుక వార్ప్ అండ్ వెఫ్ట్ తో అల్లిన నేయగాళ్ళు కష్టమే దాగి ఉంది. వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.